పెహల్గాం దాడి ఘటనలో మృతి చెందిన రాష్ట్రవాసులకు సంతాపం తెలిపే విషయంలో గానీ, వారికి సరైన అంజలి ఘటించే విషయంలో గానీ, అమరులకు వైసీపీ చేసిన విధానం కాస్త విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోనే ఉన్నారు. వరుస సమావేశాల్లో పాల్గొన్నారు గానీ, మృతుల కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించే ధైర్యం గానీ, లేకపోతే పూర్తిస్థాయి అంత మానవత్వం గానీ చూపించలేకపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ఫోన్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించడం అనేది అంత సహేతుకం కాదేమో అనిపించింది. ఎందుకంటే కీలకమైన ఘటన జరిగింది. రాష్ట్రం నుంచి వెళ్ళిన ఇద్దరు మృతి చెందారు. ఈ విషయంలో ప్రత్యక్షంగా జగన్ గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్లి వాళ్ళని పరామర్శించి ధైర్యం చెప్పాల్సింది పోయి, కేవలం ఫోన్‌లో పరామర్శించడం వల్ల ఏమీ రాదు. వైసీపీ ఈ విధానాలే కాస్త ప్రజలకు దూరం చేస్తున్నాయో అనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయంగా ఏదైనా హత్య జరిగినప్పుడు, ఎవరైనా కార్యకర్త మృతి చెందినప్పుడు వెంటనే వెళ్తున్న జగన్ గారు ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారో నాకు అర్థం కాలేదు.